విశ్వ ప్రదక్షిణం. కైలాసంలో ఒకనాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక పార్వతీ పరమేశ్వరుడు కూర్చొని తాంబూలం వేసుకుంటున్నారు. విఘ్నేశ్వరునికి భోజనం కొంచెం ఉద్ధతం అవటం వల్ల ఆయాసంగా ఉండి ఓ తలగడ వేసుకొని వాళ్ళమ్మకు దగ్గరగా పడుకొని దొర్లుతున్నాడు. కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుని తమ్ముడు పార్వతీ పరమేశ్వరుల రెండో కొడుకు అన్నమాట. తన అన్నకు మళ్ళే బద్ధకంగా ఒక చోట కూర్చోక చురుగ్గా అటూ ఇటూ ఏదో పని ఉన్నవాడికి మళ్ళీ తిరుగుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో గాని నారద మహర్షి వీణ మీటుకుంటూ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆయన రెండో చేతిలో బంగారానికి మళ్ళీ పచ్చగా మిసమిసలాడిపోతున్న పెద్ద మామిడి పండు ఒకటి కనపడింది. ఆటల హడావిడిలో ఉన్న కుమారస్వామి ఆ పండును చూడలేదు కానీ నేల మీద ఆపసోపాలు పడుతూ దొర్లుతూ కూర్చున్న గణపతి పసిగట్టాడు. ఆయాసమంతా ఏమైపోయిందో గాని గణపతి టప్పీమని లేచి నారద మహర్షి ఎదురెళ్ళి ఆ పండు అందుకోబోయాడు. అప్పటికి కుమారస్వామి కూడా ఆ పండు సంగతి తెలిసి తూరీగలా ఎగిరొచ్చి నాకో పండు అన్నాడు. ఆ ఒక్క పండు కోసం అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి పోట్లాడుకోసాగారు. ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే చూడటం నారదుడికి సరదా. సరదా ఏమిటి, అతనికి పోట్లాటలు చూస్తూ ఉంటే వేరే భోజనమే అక్కర్లేదు. అందుకే అతనికి కలహ భోజనుడు అని పేరొచ్చింది. కలహం అంటే పోట్లాట్లు, పోట్లాట్లే భోజనంగా కలవాడు గనక అతనికి ఆ పేరొచ్చింది. అందుచేత ఆ సమయంలో ఆ అన్నదమ్ములిద్దరూ ఆ ఒక్క పండు కోసం కోట్లాడుకుంటూ ఉంటే నారదుడికి చాలా సంతోషంగా ఉంది. కానీ క్రమంగా ఆ పిల్లలు పేచి చిలికి చిలికి గాలివానయ్యాయి. పండు కోసం వాళ్ళిద్దరూ కొట్టుకొని ఏడవటానికి సిద్ధమయ్యేటప్పటికి వాళ్ళను తాను అలా ఏడిపిస్తున్నందుకు పార్వతికి తన మీద ఎక్కడ కోపం వస్తుందో అని భయం వేసి నారదుడు ఆ కోట్లాట ఏదో విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించాడు. ఏమోయ్ గణపతి, నిన్నేనయ్యా కుమారస్వామి, ఆగండి, దెబ్బలాడుకోకండి. నేను తెచ్చింది ఒక్క పండు కదా, మీ ఇద్దరికి ఎలాగా ఇవ్వటం? మీలో ఎవరికో ఒక్కరికే ఇస్తాను. మీ ఇద్దరిలో ఎవరైతే 14 లోకాలు ఒక్క మాట చుట్టి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకు పండిచ్చేస్తాను అని ఆశపెట్టాడు నారదుడు. ఆ మాట విని వినటంతోనే కుమారస్వామి తన వాహనమైన నెమలి వీపు మీదకి ఎగిరి లోకాలన్నీ ప్రదక్షిణం చేసి రావటానికి వెళ్ళిపోయాడు. పాపం గణపతి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు. గణపతికి ఎప్పుడో పెద్దవాడయ్యాక ఒక ఎలక వాహనం వచ్చిన మాట నిజమే. కానీ మన మామిడి పండు కథనాటికి ఇంకా అతనికి ఏ వాహనము లేదు. పోనీ ఎవరి వాహనమైనా ఎరువు తీసుకొని ఎక్కి పెడదామా అన్నా ఆ పెద్ద బొజ్జ మూలాన స్వారీ చేయడానికి సులువు కాలేక ఆ మాట తలపెట్టానికే వీల్లేకపోయింది. పాపం గణపతికి ఏమీ తోచక అక్కడే చతికిల పడిపోయాడు. పండు మీద మాత్రం ఆశపోక దానివైపు చూస్తూ గుటకలు మింగటం మొదలెట్టాడు. అప్పటికప్పుడే కుమారస్వామి లోకాలన్నీ 4వ వంతు దూరం చుట్టేశాడు. తమ్ముడు రాకుండానే ఎలాగైనా ఆ పండు కొట్టేయాలని గణపతి ఆలోచన మొదలుపెట్టాడు. అతని పొట్ట ఉపాయాల పొట్ట గనుక గట్టి ఆలోచన ఒకటి ఇట్టే తట్టింది. ఇదిరా పని అని గణపతి కూర్చున్న చోటు నుంచే చటుక్కున లేచాడు. ఏం చేస్తాడో చూద్దామని ఇటు నారదుడు అటు పార్వతీ పరమేశ్వరుడు రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. గణపతి మాట్లాడకుండా సరాసరి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ఒక మాట ప్రదక్షిణం చేసి చక్కా వచ్చాడు. ఏం చెప్పమా, ఉన్నట్టుండి వీడికి నా మీద ఇంత భక్తి పుట్టుకొచ్చింది అని పరమేశ్వరుడు ఆశ్చర్యపోతూ ఉంటే గణపతి నారదునికి దగ్గరికెళ్ళి అయ్యా, నేను లోకాలన్నీ ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చాను. ఆ పండు ఇలా తేండి అన్నాడు. నారదుడు నిర్ఘాంతపోయి నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్న చుట్టూ ఓ మాట ప్రదక్షిణం చేస్తే విశ్వ ప్రదక్షిణం చేసినట్లే అవుతుందా అన్నాడు. ఎందుకు అవ్వదు? మా తండ్రి విశ్వానికి అంతటికి ఈశ్వరుడు గనకనే ఆయనకు విశ్వేశ్వరుడు అని పేరు వచ్చింది. ఆయనకు ప్రదక్షిణం చేస్తే 14 లోకాలు చుట్టి వచ్చినట్లే. ఆలస్యం చేయక పండు ఇలా ఇవ్వండి అన్నాడు విఘ్నేశ్వరుడు. నారదుడు విఘ్నేశ్వరుని యుక్తికి మెచ్చుకొని మామిడి పండు అతనికి ఇచ్చేశాడు. చేతికి వచ్చి రావటంతోనే గణపతి ఆ పండులో ఉన్న రసమంతా ఒక్క మాటుగా తొండంతో జుర్రేశాడు. మరి కాసేపటికి కుమారస్వామి రోజుకుంటూ వచ్చి నారదుడికి ఎదురుగా నిలబడి పండు పండు అన్నాడు. ఇంకెక్కడి పండు, అప్పటికప్పుడే టెంక కూడా చప్పరించేసి అవతల పారేశాడు మన గణపతి. ఇదండి ఇవాళ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.